హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈ రోజు అయితే నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకుందామని అయితే వెళ్తున్నా. సో అది ఏంది, ఎక్కడ తీసుకుంటున్నా అనేది మొత్తం మనం ఫుల్ వ్లాగ్లో అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నా. అంటే నేను నా పాత వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, చాలాసార్లు నేనైతే చెప్పిన దాని గురించి అప్గ్రేడ్ అవ్వాలని. సో ఫైనల్గా ఈరోజు అయితే అప్గ్రేడ్ అయితే అవుతున్నాను. నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే నేను ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ అయితే అయినా వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ అయితే ఉందన్నారు. సో నేను ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోతున్నా. సో వీడియోని అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి, అది చాలామందికి యూజ్ అవుతుంది వీడియో. అంటే ఎవరికైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది. నాకైతే మాత్రం మామూలుగా లేదు ఎంజాయ్మెంట్ అయితే మాత్రం. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక 1.5 year నుంచి అనుకుంటున్నా తీసుకోవాలని. సో ఈరోజు అయితే నాకైతే ఛాన్స్ అయితే దొరికేసింది తీసుకోవడానికి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వెళ్ళిపోదాం అక్కడికి. ఇంకా చెప్పాలంటే మన ఛానల్లో వీడియో పెట్టి చాలా డిలే అయిపోయింది. ఎందుకంటే నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల నాకు వ్లాగ్ చేయడానికి అసలు టైం దొరకలే. ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ దగ్గర NS200 కూడా ఉంది. సో దాంతో కూడా వీడియోస్ అయితే వస్తాయి మీకు. కాకపోతే అది కొంచెం వేరే దగ్గర ఉందన్నమాట వెహికల్. అయితే వెళ్ళి తెచ్చుకోవాలి నేను. ఇప్పుడు వెళ్తున్న పని అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒక రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వెహికల్ కూడా NS200 అయితే తెచ్చేసుకుందాం మనం. అంటే ఫస్ట్ NS200కి రివ్యూ అయితే ఇస్తాను నేను. దాని తర్వాత మైలేజ్ టెస్ట్ అయితే చూడాలి దానికి. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ చేపియాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది ఎప్పుడైనా రైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రై చేస్తుంది అయితే మైలేజ్ టెస్ట్ చేయడానికి. దాని తర్వాత డ్రాగ్ రేస్ అయితే ఉంటుంది మీకు NS200కి, R15 V3కి. చూద్దాం ఏది విన్ అవుతుందో కింద కామెంట్ చేయండి, మీరు ఏది విన్ అవుతుంది అనుకుంటున్నారు. సిటీలో కంపల్సరీ NS200 అనుకుంటున్నాను, ఎందుకంటే నేను 200cc కాబట్టి అది కొంచెం పవర్ అండ్ టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది దీంతో పోలిస్తే. చూద్దాం. లాస్ట్ వీడియో మీరు చూసే ఉంటారు, R15 మైలేజ్ అయితే అది ఓన్లీ హైవే మైలేజ్. అదైతే సిటీలో నాకైతే ఒక 30-35 వస్తుందేమో అంతే, అంతకంటే ఎక్కువ రాదు. అంటే నేను కొట్టుడికి. ఎందుకంటే మనం ఎప్పుడు కొట్టినా కూడా VV ఆన్ అవ్వాల్సిందే పక్క. చూసారు కదా VVA. సో చాలామంది నాకైతే కామెంట్ అయితే చేశారు లాస్ట్ వీడియోకి, బ్రో 54 దాకా ఎంత వచ్చింది మైలేజ్, నాకు అంత గుర్తులేదు. అంత మైలేజ్ ఎట్లా వచ్చింది బ్రో మీకు R15 అది కూడా అని. సో అది మొత్తం కూడా హైవేలో నేనైతే డ్రైవ్ చేస్తా. అందులోకి ఒక కాన్స్టెంట్ స్పీడ్లో అయితే వెళ్ళినా నేను. అంటే ఓవర్ స్పీడింగ్ అట్లా ఏమి వెళ్ళకుండా ఒక కాన్స్టెంట్ స్పీడ్లో అయితే వెళ్ళినా. ఇక్కడ చూసిన మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. సో ఇంకొక 5 to 10 minutesలో నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం కొంటున్నానో కూడా మీకు తెలిసిపోతుంది, అది ఏ ప్లేస్ అని కూడా. కానీ నా దగ్గర Insta360 అదొక్కటే మిస్ అవుతుంది. ఎందుకంటే రియాక్షన్స్ కావాలంటే మనకి GoPro తోటి అంత, అంటే GoPro అంత న్యాయం చేయలేదు నిజం చెప్పాలంటే రియాక్షన్స్కి. Insta360 అయితే మొత్తం 360 degrees కవర్ అవుతుంది కాబట్టి బెస్ట్ వ్యూ ఉంటుంది, బాగుంటుంది అది. చూద్దాం, అన్నీ మంచిగా ఉంటే అది కూడా తీసుకుందాం మెల్లగా. సో ఇంకెవరన్నా మన ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే మన పాత వీడియోస్ అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ అట్లనే మనకి అవసరమయ్యే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అంటే చాలామందికి యాక్టివా మైలేజ్ కానీ, ఎరాక్స్, మన దగ్గర ఎరాక్స్ కూడా ఉంది కాబట్టి ఎరాక్స్ మైలేజ్ కానీ, దీని మైలేజ్ కానీ, యాక్టివా 125 మైలేజ్ ఒకటి, దాని తర్వాత దీని మైలేజ్ ఒకటి, దీని ఓనర్షిప్ రివ్యూ,
యాక్టివా 125 ఓనర్షిప్ రివ్యూ చేయలేదు, కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడున్న యాక్టివాస్లో మాత్రం యాక్టివా 125 బెస్ట్ అంతే. ఎందుకంటే యాక్టివా 6G అంత లేదని నేను చూసా. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర యాక్టివా 6G ఉంది, అట్లనే యాక్టివా 125 కూడా ఉంది. 6G ఏంటంటే అది ఇంజన్ సౌండ్ వస్తుందని నాకైతే చెప్పిండు మా ఫ్రెండ్. అయితే 125 అయితే మాత్రం నేను డ్రైవ్ చేసా, చాలా బాగుంది. స్మూత్ ఇంజన్, ఇంకా హోండా చెప్పకలేదు. ఇంజన్స్ అంటే స్మూత్ ఉంటాయి హోండావి. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. కరెక్ట్గా టైం అయితే 12:30 అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడు స్టార్ట్ అయినాం మేమైతే. అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుందో ఏందో. బాబా రసల్పుర దగ్గరికి అయితే వచ్చినాం మనం. ఇప్పుడు మామూలుగా లేదుగా ట్రాఫిక్ అయితే మాత్రం. నేను చెప్పాలంటే ట్రాఫిక్లో వ్లాగ్ చేయాలంటే పిచ్చి లేస్తుంది, దమ్ము వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే. మామూలుగా లేదుగా ట్రాఫిక్ అయితే. ట్రాఫిక్ ఉంటే పర్లేదు, పైన ఎండ కింద ఇంజన్ హీట్ వామ్మో. సో నేనైతే డైరెక్ట్ ఇంకా అక్కడ స్టోర్కి వెళ్ళిన తర్వాత అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా నేనైతే స్టోర్కి అయితే వచ్చేస్తా. స్టోర్ పేరు వచ్చేసి రోడ్ హౌస్ రైడర్ స్టోర్. ఇది బేగంపేట దగ్గర అయితే ఉంది మనకి. సో నాకు కావాల్సిన హెల్మెట్ అయితే నేనైతే తీసుకున్నా. వీళ్ళ దగ్గర హెల్మెట్సే కాకుండా రైడింగ్ షూస్ కానీ, రైడింగ్ ప్యాంట్ కానీ, రైడింగ్ జాకెట్స్ కూడా అమ్ముతున్నారు. అట్లనే మనకి బడ్జెట్లో కావాలంటే స్టడ్స్ కానీ, వేగా కానీ ఇట్లాంటి హెల్మెట్స్ కూడా ఉన్నాయి. సో నాకు కావాల్సిన హెల్మెట్ అయితే నేనైతే తీసుకున్నా. మంచి ప్రైస్గా అయితే తీసుకున్నాను నేను. సో ఎవరన్నా ఈ షాప్కి విజిట్ అవ్వాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ షాప్ది లింక్ అయితే పెడతాను నేను. సో లొకేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను నేనైతే. సో ఇంకా వచ్చిన పని కూడా అయిపోయింది, మేము మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. సో చూసారు కదా, ఎక్సాన్ అయితే తీసుకున్నాను నేను. సో నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట తీసుకోవాలని. సో ఫైనల్గా ఇంకా ఒక మంచి రేట్గా తీసుకున్నాను నేనైతే. నాకు రేట్ అయితే 6,400 చేంజ్ పడింది. సో కాంప్లిమెంటరీ కింద హెల్మెట్ లాక్ ఒకటి, ఇంకొకటి చైన్ లూబ్ ఒకటి, ఆ రెండు కాంప్లిమెంటరీ కింద వచ్చినాయి అన్నమాట. సో చూసారు కదా, షాప్ అయితే చాలామంది యూట్యూబర్స్ కూడా వెళ్ళారు అక్కడికి. అతనైతే చెప్తున్నాడు, ఎప్పుడన్నా ఫ్రీ ఉంటే రండి బ్రో వ్లాగ్ చేసుకోండి కావాలంటే అని. చూద్దాం, ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళాలి ఒకసారి. కాకపోతే ఏంటంటే 2 days తర్వాత రమ్మని చెప్పిండు అన్న అయితే. సో ఎందుకంటే మొత్తం షాప్ అంతా కూడా రీస్టోరేషన్ అయితే అయ్యింది. సో మొత్తం ఎగ్జాస్ట్లు ఇవన్నీ కూడా వస్తున్నాయంట. సో అందుకని ఎగ్జాస్ట్లు అవన్నీ కూడా చూపియండి బ్రో అని అయితే చెప్పిండు. వ్లాగ్ అయితే వేయండి అని చెప్పిండు. చూద్దాం, ఖాళీగా ఉంటే కంపల్సరీ రావడానికి అయితే ట్రై చేస్తాను నేనైతే లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను షాప్ది అయితే మాత్రం. చూడండి, మీకు మంచి కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఏం చెప్పాలంటే మామూలుగా లేవు కలెక్షన్స్ అయితే మాత్రం, వేరే లెవెల్ ఉన్నాయి. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది కలెక్షన్స్ అయితే మాత్రం. ఎక్స్ఆర్ కానీ, ఎస్ఎంకే కానీ, నార్మల్ బేసిక్ కొంచెం మన బడ్జెట్లో అయితే స్టడ్స్లో కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను వ్లాగ్ చేస్తున్న కూడా స్టడ్సే, కాకపోతే ఇది ఒక 2.5 years అయిపోతుంది. ఇప్పుడు ఇంకా మంచి లుక్స్తో అయితే ఉన్నాయి అతని దగ్గర అయితే మాత్రం హెల్మెట్స్ అనేటివి. స్టడ్స్లో అలానే వేగాలో, తర్వాత ఎస్ఎంకే, ఎక్స్ఆర్ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దీనికి మొత్తం గోప్రో సెటప్ అంతా కూడా మనం ఎక్స్ఆర్ హెల్మెట్కి అయితే ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తా. నాకు తెలిసి ఇప్పటికే చాలా లెంత్ వచ్చి ఉంటుంది వీడియో. ట్రై చేస్తాను ఈ వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అన్బాక్సింగ్ కోసం. నేను సపరేట్గా ఇంకొక వీడియో తీస్తాను, ఇది మన హెల్మెట్కి ఎట్లా మౌంట్ చేసుకోవాలి గోప్రో. ఎందుకంటే చాలామందికి ఐడియా ఉండదు కదా, కొంచెంమందికి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని. నా డ్రీమ్ అయితే నేనైతే నెరవేర్చుకున్నా. హెల్మెట్ అయితే తీసుకొని దాని తర్వాత ఇంకా మెల్లగా రైడింగ్ జాకెట్ కూడా తీసుకోవాలి. చూద్దాం, అన్నీ ఒక్కొక్కటి చేసుకుందాం.
సో మీ సపోర్ట్ ఇట్లనే ఉంటే కనుక నేను ఇంకా మంచి మంచి ఎక్విప్మెంట్స్ కొని అవన్నీ మళ్ళీ యూట్యూబ్ కోసమే వాడతాం కాబట్టి సో మీ సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం ఉంది. సో ఎవరన్నా కానీ వీడియోని చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక్క లైక్ కొడితే అది ఇద్దరికే ప్రమోట్ అవుతుంది వీడియో. అది అట్లనే కింద కామెంట్ చేయండి, అంటే మీకు నచ్చిందా లేదా, అంటే మీకు ఎట్లాంటి బ్లాగ్స్ కావాలి, డైలీ బ్లాగ్స్ లాగానా, లేదంటే ఇట్లా ఎప్పుడన్నా ఒకసారా, లేదంటే రైడ్ బ్లాగ్స్ కావాలా, ఏదన్నా మీ ఇష్టం. మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో నాకు కింద కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను చేస్తాను. అన్బాక్సింగ్ లాంటివా, లేదంటే మైలేజ్ టెస్ట్ కావాలా, లేదంటే డ్రాగ్ రేసా, అంటే నా దగ్గర ఉన్న వెహికల్స్ తోటి నేను ట్రై చేస్తాను. ఒకవేళ మీరు ఇంక ఇప్పుడు ఆర్సీ కావాలంటే నేను మళ్ళీ వేరే మా ఫ్రెండ్ వాళ్ళని అడిగి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఎవరి దగ్గర ఉంటా నేనైతే అరేంజ్ చేసుకుంటే ఎట్లయినా మీరు నాకు కామెంట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వీడియోస్ ఎట్లాంటివి కావాలి అని. ఎండ మాత్రం దంచి కొడుతుంది. నేను లాస్ట్ నాకు తెలిసి మార్చిలోనే ఎట్లుందంటే ఏప్రిల్ మే కల్లా ఇంకా అయిపోయి మామూలుగా ఉండదు. ఇంకా నాకైతే షాక్ అయినా. నేను ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ తీస్తే చెమటలు ఫుల్ బాడీ మొత్తం, జుట్టు అయితే మొత్తం తడిసిపోయింది. నేను ఏం చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత హెల్మెట్ తీసి వ్లాగ్ చేస్తా. చూడండి ఎట్లుంటుందో, జుట్టు మొత్తం ఏదో స్నానం చేసినట్టు ఉంది, హెడ్ బాత్ చేసినట్టు అయిపోయింది. మామూలుగా లేదు చెమటలు అయితే మాత్రం. నాకైతే మాత్రం హెల్మెట్ పిచ్చిగా నచ్చింది. సూపర్ అంటే సూపర్ ఉంది హెల్మెట్ అయితే మాత్రం. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ హెల్మెట్. ఎప్పటి నుంచో ఎగ్జార్ బ్రాండ్ అనుకున్నా, కానీ ఎపెక్స్లో ట్రై చేద్దాం అనుకున్నా. కానీ నేను నిన్న నైట్ డిసైడ్ అయినా నిజం చెప్పాలంటే ఇది తీసుకుందామని. నేను నిజంగా చెప్పాలంటే ఉండదేమో అనుకున్నా. ఎందుకంటే నేను వేరే బ్లాగ్స్లో కూడా చూసా, లిమిటెడ్ ఎడిషన్ కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు అని. నేను ఎంబటే మార్నింగ్ అలా కాల్ చేసి అడిగా ఉందా అని. ఉందన్నారు. ఇంకా చలో రైట్, ఇంకా తీసేసుకున్నా. ఇంకా సెట్ ఇంకా మనకి. అబ్బా. సో నేను డైరెక్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. నాకు తెలిసి అన్బాక్సింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను నేను. ఎందుకంటే నాకు ఇప్పుడే ఇంత లెంత్ వచ్చిందంటే వీడియో, అది అన్బాక్సింగ్ మొత్తం చేసేటప్పుడు చాలా టైం పట్టేస్తుంది. సో నేనైతే ఇంటికి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తాను. ఇంకా నేనైతే హెల్మెట్ అయితే తీసేసుకొని ఇంటికైతే వచ్చేసిన. చూసారు కదా చెమటలు ఎంత ఘోరంగా పడ్డాయంటే అంత ఘోరంగా పడ్డాయి. సో నేను హెల్మెట్ తీసుకున్న బ్రాండ్ అయితే మాత్రం ఎక్సార్ హెల్మెట్ అయితే తీసుకున్నాను నేను. సో దీని అన్బాక్సింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను నేను. దాని తర్వాత మళ్ళీ దీనికి ఎట్లా అంటే నార్మల్గా హెల్మెట్కి ఎట్లా గోప్రో సెటప్ చేసుకోవాలో నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో దీంతో కలుద్దాం.